నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. ప్రస్తుతం మనం కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న రోడ్లో అయితే ఉన్నాము. కోతిరాంపూర్ రోడ్ సంబంధించిన వివరాల ప్రకారం కోతిరాంపూర్ యూటర్న్ దగ్గర ప్రమాదకరంగా మారింది. నిన్న రాత్రి జరిగిన 2 మేజర్ యాక్సిడెంట్స్ వల్ల వాళ్ళకి కొంచెం సివియర్ గా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు, ఎప్పుడు రద్దీగా ఉండే ఈ రహదారిలో చాలా వరకు యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. ఎటువంటి గైడ్ లైన్స్ లేకుండా ఇక్కడ ఒక ట్రాఫిక్ పోలీస్ అధికారి లేకపోవడం వల్ల ఇష్టానుసారంగా ప్రజలైతే వెళ్తా ఉన్నారు. సో ప్రస్తుతం చూసుకోవచ్చు, ఎవరు కూడా ఆగని సిచ్యువేషన్. మనం మాట్లాడుతుంటేనే ఇది రాంగ్ వేలో కూడా వెళ్తా ఉన్నారు. సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఈ లైన్ లో కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న లైన్ లో కాబట్టి ఇక్కడ రోడ్ పైన టెంపుల్ ఉంది. సో అందరు ఎవరైనా స్లోగానే వెళ్తారు. ఒక్కసారి యూటర్న్ చేసుకోవాలంటే అటు సైడ్ గా వస్తున్న బస్సులు కానివ్వండి, లారీలు కానివ్వండి, చాలా వేగంగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే మధ్యలో ఎటువంటి కూడా డివైడర్ లేనందువల్ల ప్రమాదాలకు పొంచి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి చూసుకోవచ్చు, ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రదేశం ఒక్కొక్కసారి చాలా పెద్ద ప్రమాదాలకు దారితీస్తూ ఉంటుంది. ఒకసారి మీరు క్లియర్ గా విజువల్స్ చూసుకోవచ్చు. చాలా స్పీడ్ గా ఒక్కసారి చూడండి, మాట్లాడుతుంటేనే చూడండి, ఒక్కొక్కరు రాంగ్ రూట్ లో ఈ విధంగా రాంగ్ రూట్ లో రావడం వల్ల వెళ్ళడం వల్ల చాలా వరకు ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మీరు అక్కడ చూసుకోవచ్చు, ట్రాఫిక్ పోలీస్ కూర్చునే కంపార్ట్మెంట్ కూడా యాక్సిడెంట్ గురై అక్కడ డ్యామేజ్ అవ్వడం అయితే జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు క్లియర్ గా విజువల్స్ మీరు. సో చూసారు కదా, ఇష్టానుసారంగా ఎవరికి నచ్చినట్టు వారు వెళ్తా ఉన్నారు. సో ఇలాంటి వల్ల ప్రమాదాలు అయితే పొంచి ఉన్నాయి. సో ఒక్కసారి ట్రాఫిక్ సిబ్బంది కూడా ఒక్కసారి దీనిపైన కఠినంగా చర్యలు తీసుకొని ఇక్కడ ట్రాఫిక్ గైడ్ లైన్స్ ను పాటించేలా ప్రజలకి తెలియజేస్తూ R&B అధికారులు కూడా ఈ విషయం పైన స్పందించి ఇక్కడ ఎటువంటి స్పీడ్ బ్రేకర్లు లేవు. కోతిరాంపూర్ ప్రజలు కూడా విన్నవించుకునేది ఏంటంటే, ఇక్కడ ఏ విధమైన స్పీడ్ బ్రేకర్లు పెట్టడం వల్ల వాహనాల వేగం తగ్గుతుంది, దానివల్ల ప్రమాదాల శాతం కూడా తగ్గుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మీరు అక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు, ఇష్టానుసారంగా ఎవరు పడితే వారు ఇష్టానుసారంగా వస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్ గా. ఈ యూటర్న్ కి సంబంధించి దాదాపు ఇక్కడ యాక్సిడెంట్స్ కావడం, దీన్ని చూడడం ఇక్కడ ఉన్న షాప్ వాళ్ళే దాదాపుగా చూసి ఉంటారు. ఒక్కసారి లోపలికి వెళ్దాం, ఇక్కడున్న షాప్ వాళ్ళతో కూడా అడిగి తెలుసుకుందాము. అసలు ఏ విధంగా ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ఎవరు తప్పిదం వల్ల జరుగుతున్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నరేష్ అన్న. నిన్న జరిగిన 2 మేజర్ యాక్సిడెంట్స్ ఇక్కడే జరిగాయి. మీరు దాని ఎదురుగానే మీ షాప్ ఉంది. సో ఒకసారి ఏం జరిగింది, అసలు ఇక్కడ ఏ విధంగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి, తప్పిదం ఎవరిది ఒకసారి చెప్పండి. అంటే తప్పిదం అనేది ఏం లేదు, కానీ ట్రాఫిక్ రూల్స్ కరెక్ట్ లేవు. సిగ్నల్స్, స్పీడ్ బ్రేకర్స్ అనేటివి ఉంటే వెహికల్స్ స్లోగా వస్తాయి కదా. టర్నింగ్ చేసుకోవడము, స్పీడ్గా రావడం వల్ల యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. కొంచెం స్పీడ్ బ్రేకర్స్ కానివ్వండి, సిగ్నల్ పాయింట్స్ కానివ్వండి, ఏమైనా పెడితే వెహికల్స్ కొంచెం స్లోగా వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ స్కూల్ పిల్లలు కూడా వెళ్తారు, వాళ్ళకు ఈవినింగ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కొన్ని బస్సులకు పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అయ్యి మేమే కొన్ని సందర్భాల్లో రోడ్డు దాటించడం జరుగుతుంది. కొంచెం దాని మీద కొంచెం దృష్టి పెడితే సెట్ అవుతుంది. స్పీడ్ బ్రేకర్స్ పెట్టి సిగ్నల్ పాయింట్స్ పెడితే సెట్ అవుతుంది నాకు తెలిసినంత మటుకు. ఇటు వెళ్ళే రూట్లో ఏం లేదు, కానీ అటు నుంచి వచ్చే టైంలో స్పీడ్ బాగా వచ్చేసి డైరెక్ట్ యాక్సిడెంట్స్ బాగా జరుగుతాయి. నిన్న లైవ్ జరిగింది, డైరెక్ట్ కారు గుద్దేస్తే కారు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. వాళ్ళ ఒక పర్సన్ బాగా సీరియస్గా ఉన్నాడని చూసినాం, ఇక తెలియదు మనకు కూడా. అట్లా కొంచెం స్పీడ్ బ్రేకర్స్ పెట్టి ఆ సిగ్నల్ పాయింట్స్ పెట్టి కొంచెం ఏమైనా సెట్ చేస్తే ఇది తగ్గుతాయి ఈ యాక్సిడెంట్స్ అనేవి. దాని పక్కనే ఇంకొక షాప్ ఉంది, వీళ్ళని అడుగుదాం అసలు ఏమైందో. అసలు నమస్తే అన్న, మీ పేరు? శ్రీనివాస్ అండి. ఇక్కడ చాలా వరకు యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి, ఇష్టానుసారంగా వాహనాలు వెళ్తా ఉంటాయి. ఇక అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సిగ్నలింగ్ కరెక్ట్ లేకపోవడం అండి. ప్లస్ ఏంటంటే ఇక్కడ టర్నింగ్ ఉంది, ఇక్కడ ఈ ఏరియాలో మనం ఎట్లా మెల్లగా పోదాం లేకుండా స్పీడ్ అంటే బస్ స్టాప్ నుంచి స్పీడ్గా వచ్చేస్తుంటారు. రాగానే ఇక్కడ టర్నింగ్ లో ఇక్కడ చూడకుండా వెహికల్స్ వెళ్ళిపోతుంటారు డైరెక్ట్ గా. దానివల్ల మెయిన్ ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి చిన్న పిల్లలు ర్యాష్ డ్రైవింగ్ వల్ల సుతా మళ్ళీ రాంగ్ రూట్ లో రావడం సుతా మెయిన్ ప్రాబ్లం అనేది. నిన్న రాత్రి 2 మేజర్ యాక్సిడెంట్స్ అయ్యాయి కదా, సో దాని గురించి ఇక్కడ ఏమంటారు మీరు? ఇప్పటికి ఎన్ని జరిగి ఉంటాయి మీరు చూసినప్పటి వరకు? సార్ నిత్యకృత్యం సార్, రోజు 2-3 ఖచ్చితంగా అవుతుంటాయి సార్. మెయిన్ ఇక్కడ లైటింగ్ అనేది కరెక్ట్ లేకపోవడం సార్. నైట్ టైంలో లైటింగ్ లేకపోవడం, పెద్ద పెద్ద వెహికల్స్ ఆన్ ది వేలో రావడము, కంట్రోల్ స్పీడ్ వచ్చే వెహికల్స్ కంట్రోల్ కాకపోవడం వల్ల యాక్సిడెంట్ అవుతున్నాయి డైలీ. ఈ ఏరియాలో సిగ్నల్స్ మరియు స్పీడ్ బ్రేకర్లు, రోడ్ డివైడర్ సిగ్నల్స్ పెడితే కొద్దిగా కంట్రోల్ అవుతుందని మేము అనుకుంటున్నాం.
మరికొందరిని అడిగి తెలుసుకుందాము అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, రోజుకి ఎన్ని రకాల యాక్సిడెంట్స్ అవుతున్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే, మీ పేరు? मोहम्मद अदनान। అసలు అసలు ఇక్కడ ఈ రోడ్ చూస్తుంటే చాలా వరకు రాంగ్ రూట్ లో రావడం, స్పీడ్ గా రావడం వల్ల యాక్సిడెంట్స్ గురవుతున్నాయి. మీరు దాని షాప్ ముందే ఉన్నారు కాబట్టి మీరు ఇప్పటికి ఎన్ని యాక్సిడెంట్ చూసారు? నేనైతే ఇప్పటికీ చాలా యాక్సిడెంట్స్ చూశాను. నిన్న అయితే హైట్రిక్ కనిపిస్తుంది నాకైతే యాక్సిడెంట్స్. అయితే ఏంటంటే ఇక్కడ చాలా స్పీడ్ బ్రేకర్ పెట్టాలి, చాలా అవసరం ఉన్నది. ఇంకా పోలీస్ వాళ్ళు కూడా ఉండలేరు. ఆ బూత్ పెట్టిరు, ఆ బూత్ని కూడా కొట్టారు. బాగా యాక్సిడెంట్స్ ఉన్నాయి. ఎట్లా అంటే బాగా ఇట్లా హెడ్కే తగులుతున్నాయి ఎక్కువ యాక్సిడెంట్స్ ఇక్కడ బైక్తోనే. మళ్ళీ ఏంటంటే పెద్ద బండి ఉన్న వాళ్ళు కొట్టి వెళ్ళిపోతారు. అట్లా ఏం రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. చాలా అవసరం ఉన్నది ఇక్కడ స్పీడ్ బ్రేకర్. సో ఇక్కడ నడిపే వాహనదారులు కూడా ఇష్టానుసారంగా వస్తున్నారు, ఎటు పడితే అటు వెళ్తున్నారు. సుమారుగా ఎంతమందిని చూస్తుంటారు? చాలా మందిని చూస్తున్నా, మొత్తం అక్కడి నుంచి వస్తున్నారు రాంగ్ రూట్. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇగో పోతున్నారు అక్కడ నుంచి. అక్కడ లాస్ట్ అక్కడ ఆ యూటర్న్ పెట్టుకొని కూడా అక్కడ నుంచి మొత్తం రాంగ్ రూట్ వస్తున్నారు. నిన్ననే అట్లనే రాంగ్ రూట్ వచ్చి కొత్త బండి, సిల్ బండి, పల్సర్ బండి యాక్సిడెంట్ అయింది నిన్న. యూటర్న్ కి ఏం కావాలని కోరుకుంటున్నారు? ఈ యూటర్న్ కి మెయిన్ స్పీడ్ బ్రేకర్. ఒక్కొక్కసారి పెద్ద బండ్లు కూడా మలుగుతున్నాయి ఇక్కడ, అక్కడ కూడా పెట్టాలి. చాలా అవసరం ఉన్నది. అటు సైడ్ కూడా, ఇటు సైడ్ అయితే కంపల్సరీ అవసరం ఉన్నది. చాలా అంటే చాలా అవుతున్నాయి యాక్సిడెంట్స్, ఏం తక్కువనే కాదు. మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఇట్లా ఛానల్లో వస్తే చెప్దామని. मैक्सिमम यहाँ पे जो है रॉन्ग रूट आने वाले ज्यादा है और स्पीड ब्रेकर की सख्त जरूरत है, क्योंकि जो आगे यू टर्न होता ना, उससे लॉन्ग यू टर्न लेके यहाँ तक आते। हाँ, उसमें भी बहुत प्रॉब्लम हो रहा। और बारिश में बहुत एक्सीडेंट होते, बारिश में खासकर। और मोपेड जो है ना, एक्टिवा वगैरह, वो बहुत ज्यादा स्पीड होके गिरते हैं और वो एक्सीडेंट पोर्न है। वजह आप उधर का बताते तो बता सकते आप, एक्सीडेंट पोर्न है और स्पीड ब्रेकर की सख्त जरूरत है। या एक पुलिस वाला भी रहा तो चल जाता कंट्रोल करने के लिए, बस। ज्यादा लोग यूटर्न नहीं ले रहे, रॉन्ग रूट पे आ रहे हैं, उसको क्या बोलते हैं? नहीं, मैक्सिमम जो है देखो, इधर से आने वाले पूरे रॉन्ग रूट आते हैं। हाफ किलोमीटर से रॉन्ग रूट आता है। आगे भी ज्यादा दूर नहीं है, वहां से यू टर्न करके नहीं आते बंदे। तो रॉन्ग रूट का कम है, जो स्पीड कंट्रोलिंग नहीं है, आने वाले स्पीड से आते हैं। और मैक्सिमम कार्स के भी एक्सीडेंट ज्यादा होते रहते हैं, बैक टू बैक मारते रहते हैं। और मेन स्पीड ब्रेकर की जरूरत है, स्पीड ब्रेकर। हाँ, ये एक साइड, वो एक साइड। हाँ, बहुत साइड डाल दिए तो अच्छा रहता। నమస్తే అండి, మీ పేరు? శ్రీనివాస్ అండి నా పేరు. సో ఇక్కడ కోతిరాంపూర్ ఈ డివైడర్ దగ్గర చాలా మంది యూటర్న్ చేసుకుంటా ఉంటారు, చాలా వరకు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దాని గురించి మీరు ఎన్నిసార్లు చూసారు, ఎన్ని రకాల ప్రమాదాలు జరిగాయి ఇక్కడ? ఇక్కడ అంటే కామన్గా యూటర్న్ దగ్గర అవుతున్నాయండి. ఎందుకంటే లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ యూటర్న్ ఉందని తెలియదండి. దానివల్ల యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి. స్పీడ్ బ్రేకర్స్ ఉంటే బాగుంటుందండి, సిగ్నల్ కూడా ఉంటే బాగుంటుందండి. ట్రాఫిక్ తగ్గుతుందండి, ఇబ్బంది ఉండదు. రాంగ్ సైడ్ రారు, సిగ్నల్ ఉంది అంటే భయంతో కూడా రారు. సిగ్నల్ లేకపోవడం వల్ల ఏంటంటే ఇష్టానుసారం రఫ్గా రావడం, ర్యాష్గా రావడం, ఆపోజిట్లో రావడం వెహికల్స్, దాంతో కూడా యాక్సిడెంట్ అవుతున్నాయి. సో చూశారు కదా, కోతిరాంపూర్ సంబంధించిన యూటర్న్ చాలా ప్రమాదకరంగా మారింది. సో ప్రస్తుతం స్థానికులతో కూడా అడిగి తెచ్చుకున్నాం కదా, ఇక్కడ కావాల్సింది స్పీడ్ బ్రేకర్స్ మరియు సిగ్నల్ లైట్స్ కావాలి. సాయంత్రం సమయంలో పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు, డ్యామ్ నుంచి వచ్చే వాహనాలు కూడా చాలా స్పీడ్ గా రావడం వల్ల అదుపు తప్పడం కానీ, లేకపోతే ఇక్కడ డివైడర్ ఉన్నట్టుగా ఏర్పడకపోవడం వల్ల చాలా వరకు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మరొకటి ఏంటంటే, ఇక్కడికి సంబంధించిన ఆటో నగర్ కి సంబంధించిన వాళ్ళు కూడా సో చాలా వరకు దగ్గర కదా అని చెప్పేసి యూటర్న్ రాంగ్ రూట్ లో వచ్చి మరి అక్కడ ఉన్న యూటర్న్ చేసుకోకుండా ఇక్కడికి రాంగ్ రూట్ లో వచ్చి మరి ప్రమాదాలు పొంచి తెచ్చుకున్నట్టుగా తెలుస్తా ఉంది. కెమెరా పర్సన్ పొత్తుల ప్రశాంత్, వినయ్, సుమన్ టీవీ, కరీంనగర్.